నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ పేరు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఆఫ్ 2x2 సమ్. ఇది యూనిట్ 5లో నెక్స్ట్ టాపిక్. బిఎస్ఎం యూనిట్ 5లో మ్యాట్రిక్స్లో నెక్స్ట్ టాపిక్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఆఫ్ 2x2 సమ్. 2x2 సమ్ అంటే అర్థం 2 rows 2 columnsకి సంబంధించిన మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ అప్లై చేస్తున్నాం. 2x2 అంటే అర్థం 2 rows 2 columns అంటే ఇటు పక్కన ఉన్నది 2 rows, ఇటు పక్కన ఉన్నది 2 columns, మధ్యలో వచ్చేసి క్రాస్. దాన్నే 2x2 అంటాం. 2x2 అంటాం. 2 rows 2 columnsకి మనం మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అప్లై చేయాలి. దానికి సంబంధించిన సమ్. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ లోపల 1 3 2 4. ఇది 2 rows 2 columnsలో ఉంది కాబట్టి దానికి మనం ఇన్వర్స్ అప్లై చేస్తాం. 2 rows 2 columns ఎలా వచ్చాయంటే అడ్డంగా ఉన్నది రోస్ అంటారు కాబట్టి 1 2, నిలువుగా ఉన్నాయి కాలమ్స్ అంటారు కాబట్టి 1 2. ఇలా 2x2 2 rows 2 columns ఉన్న మ్యాట్రిక్స్కి మనం ఇన్వర్స్ అప్లై చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 2 4కి. ఇప్పుడు ఇన్వర్స్ మనం ఫార్ములా తీసుకోవాలి. సొల్యూషన్ ఏ పైన -1 ఉంటే దాన్ని ఏ ఇన్వర్స్ అంటారు. అంటే -1 అనేది ఇన్వర్స్. ఏ పైన -1, ఆ -1 ఇన్వర్స్ అవుద్ది. దేనికి సంబంధించింది? ఏకి సంబంధించింది. అందుకే ఇది ఏ ఇన్వర్స్ అయింది. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై డెట్ ఏ. ఇలా చిన్న గీతల నుండి మధ్యలో క్యాపిటల్ లెటర్ ఏ ఉంటే దాన్ని డెట్ ఏ అంటారు. బ్రాకెట్ పక్కన బ్రాకెట్లో డి మైనస్ బి మైనస్ సి ఏ. మళ్ళీ చెప్తున్నాను, ఏ పైన -1 ఉంటే ఈ -1ని ఇన్వర్స్ అంటారు. మొత్తం ఎలా పలుకుతారు? ఏ ఇన్వర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై, ఇలా చిన్న గీతల నుండి మధ్యలో లెటర్ ఏ ఉంటే దాన్ని ఏమంటారు? ఇటుపక్క చిన్న గీతల నుండి మధ్యలో క్యాపిటల్ లెటర్ ఏ ఉంటే దాన్ని డెట్ ఏ అంటారు, లేకపోతే డిటర్మినెంట్ ఏ అంటారు. కానీ మనం డెట్ ఏ అని పలుకుతాం. 1 డివైడెడ్ బై డెట్ ఏ ఇంటూ డి మైనస్ బి మైనస్ సి ఏ. ఇదంతా మనం ఫార్ములా అండి. ఈ ఫార్ములా మనం ఏకి అప్లై చేస్తున్నాం. అండ్ డెట్ ఏ, ఇది డెట్ ఏ అండి. అండ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా చిన్న గీతలే ఇలా పెద్ద గీతల కింద వేసుకుంటాం. దీన్ని కూడా డెట్, చిన్న గీతలే ఇలా పెద్ద గీతల కింద నిలువుగా వేసుకుంటాం. దీన్ని కూడా డెట్ అంటాం. లోపల ఏం రాసుకున్నాం మన ఫార్ములా కోసం? ఏబిసిడి. ఇప్పుడు ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇలాగ ఒక గీత పెట్టాను కదా, ఏ ఇంటూ డి, ఇంకొక గీత పెట్టాను కదా బి ఇంటూ సి, అంటే ఏడి మైనస్ బీసీ. అండ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇటు పక్క ఒక గీతలు పెట్టుకుంటాం, ఏబిసిడి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇలాగ మనం క్రాస్గా లైన్ గీసాం కదా ఏకి డికి, అంటే ఏ ఇంటూ డి మల్టిప్లికేషన్ చేస్తాం. అలాగే బీకి సికి, ఇది చూడండి, బీకి సికి క్రాస్ లైన్ గీసాం కదా, అంటే మనం దేన్ని మల్టిప్లై చేస్తాం? బి ఇంటూ సి. అంటే ఏ ఇంటూ డి బి ఇంటూ సి, మధ్యలో మైనస్ వస్తుంది. ఏ ఇంటూ డి బి ఇంటూ సి మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా రాస్తాం? ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి. అది డెట్ ఏ ఫార్ములా. ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, డెట్ దేనికి అప్లై చేస్తున్నాం? ఏకి అప్లై చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్ కాస్త నిలువు బ్రాకెట్లు అవుతాయి, అదే డెట్ అండి. ఇప్పుడు వాల్యూస్ వేస్తాం. ఏలో వాల్యూస్ 1 3 2 4, 1 3 2 4. 1ని ఏ అనుకోవాలి, 3ని బి అనుకోవాలి, 2ని సి అనుకోవాలి, 4ని డి అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇలా క్రాస్ గీతలు గీసుకుంటాం, ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి. 1 ఇంటూ 4 అంటే ఏ ఇంటూ డి, 1 ఇంటూ 4 అంటే ఏ ఇంటూ డి, ఇక్కడ రాసాం. 1 ఇంటూ 4 మైనస్ ఇటువైపు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, 3 ఇంటూ 2 బి ఇంటూ సి. మళ్ళీ చెప్తున్నాను, డెట్ ఏ, ఇలా గీతలు ఉన్నదాన్ని డెట్ అంటారు. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇది పెద్ద గీతలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఏ వాల్యూస్ ఇక్కడ వేస్తాం. 1 3 2 4, 1 3 2 4. 1ని ఏ అనుకుంటాం, 3ని బి అనుకుంటాం, 2ని సి అనుకుంటాం, 4ని డి అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ కింద క్రాస్ గీతలు పెట్టుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి చేస్తాం. ఏ ప్లేస్లో 1 వస్తుంది, డి ప్లేస్లో 4 వస్తుంది. 1 ఇంటూ 4 మైనస్ బి ప్లేస్లో 3 వస్తుంది, సి ప్లేస్లో 2 వస్తుంది. 3 ఇంటూ 2
1 into 4 minus 3 into 2. 1 into 4 is equal to 4 minus 3 into 2 6. 4 minus 6. ఇక్కడ 4 చిన్నదైంది, 6 పెద్దది వాల్యూ వెనక్కి వచ్చింది కాబట్టి 4 అనే చిన్న వాల్యూ ముందు వచ్చింది, 6 అనే పెద్ద వాల్యూ వెనక్కి వచ్చింది కాబట్టి 4 minus 6 is equal to -2. det A is equal to -2. det A వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి ఇక్కడ? ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 డివైడెడ్ బై det A తర్వాత ఈ 1 డివైడెడ్ బై det A ఇంటూ ఈ బ్రాకెట్ లోపల వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బ్రాకెట్ అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏంటది? d మైనస్ బి మైనస్ సిఏ, d మైనస్ బి మైనస్ సిఏ స్క్వేర్ బ్రాకెట్. ఇది ఫార్ములా ప్రకారం ఉంటుంది. d మైనస్ బి మైనస్ సిఏ కంటే ముందు మనం ఏం చేయాలి? ఇక్కడున్న ఇది చూడండి, డిఏ అన్నాడు. ఈ మ్యాట్రిక్స్కే మనం ఈ మ్యాట్రిక్స్కే ఇది అప్లై చేయాలి. ఏది అప్లై చేయాలి? d మైనస్ బి మైనస్ సిఏ. ఈ మ్యాట్రిక్స్కి d మైనస్ బి మైనస్ సిఏ అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం? ఇక్కడ చూడండి, డిఏ అంటే అర్థం ఈ డి ఇటు వెళ్తుంది, ఏ ఇటు వస్తుంది. అంటే డిలో ఉన్న 4 ఇటు వెళ్తుంది, ఏలో ఉన్న 1 ఇటు వస్తుంది. 4 1 అంటే ఉల్టా అవుతుంది. డిలో ఉన్న 4 ఇటు వెళ్తుంది, ఏలో ఉన్న 1 ఇటు వెళ్తుంది. 4 1. ఆ తర్వాత ఏంటి? దేనికి మైనస్ అప్లై చేయాలి? బిలో ఉన్న 3కిను సిలో ఉన్న 2కి మైనస్ అప్లై చేయాలి. బిలో ఉన్న 3కి మైనస్ అప్లై చేస్తే -3, ఎందుకంటే ఇక్కడ మైనస్ బి ఉంది కాబట్టి. సిలో ఉన్న దానికి మైనస్ అప్లై చేస్తే -2, ఎందుకంటే ఇక్కడ మైనస్ సి ఉంది కాబట్టి. d మైనస్ బి మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 -2 1. మళ్ళీ చెప్తున్నాను, స్క్వేర్ బ్రాకెట్ లోపల d మైనస్ బి మైనస్ సిఏకి ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేస్తాం. ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేసే ముందు మనం స్క్వేర్ బ్రాకెట్లోనే ఫైండ్ అవుట్ చేయాలి, det వేసి ఫైండ్ అవుట్ చేయకూడదు. ఇప్పుడు డిఏ అన్నారు. డిఏ అంటే అర్థం ఈ డి ఇటు పక్కకి వెళ్తుంది, అంటే 4 ఇటు వెళ్తుంది, ఏలో ఉన్న 1 ఇటు వెళ్తుంది. అదే డిఏ అన్న అర్థం. 4 1. ఇప్పుడు మైనస్ బి మైనస్ సి అంటే బిలో ఉన్న 3కి మైనస్ అప్లై చేస్తాం, సిలో ఉన్న 2కి మైనస్ అప్లై చేస్తాం. బిలో ఉన్న 3కి మైనస్ ఫార్ములా ప్రకారం మైనస్ అప్లై చేస్తే -3, సిలో ఉన్న 2కి మైనస్ అప్లై చేస్తే -2. ఇప్పుడు ఈ వాల్యూ ఇలా దీనికి అప్లై చేశాక వచ్చింది ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 4 - 3 -2 1. ఇప్పుడు det A d మైనస్ బి మైనస్ సిఏ ఏ వాల్యూ మనం ఫార్ములాలో అప్లై చేయాలి. దేనికి? ఈ ఫార్ములాకి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det A పక్కన బ్రాకెట్ లోపల d మైనస్ బి మైనస్ సిఏ అంటే 1/det A ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ లోపల d మైనస్ బి మైనస్ సిఏకి కింద ఫైండ్ అవుట్ చేసిన det A d మైనస్ బి మైనస్ సిఏ అప్లై చేయాలి. 1/det A అంటే అర్థం -2. ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det A అంటే అర్థం 1/det A అంటే ఏముంది ఇక్కడ? -2. ఇక్కడున్న డినామినేటర్లో ఉన్న -2 న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి -1 డివైడెడ్ బై 2 అవుతుంది. నెక్స్ట్ ఫార్ములాలో ఉన్న దాని ప్రకారం d మైనస్ బి మైనస్ సిఏ, d మైనస్ బి మైనస్ సిఏని ఈజ్ ఈక్వల్ టు 4 - 3 -2 1 అని ఇక్కడ తీసుకుంటాం. అంటే ఇక్కడ అంటే ఈ వాల్యూలో ఈ వాల్యూ పెడతాం, ఆ వాల్యూ ఇక్కడ వేసాం. 4 - 3 -2 1 ఫార్ములా ప్రకారం మొత్తం వేసేస్తాం. ఏ ఇన్వర్స్ ఏ పైన -1 ఉంది కాబట్టి అది ఏ ఇన్వర్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -1 డివైడెడ్ బై 2 ఇంటూ 4 - 3 -2 1.